నమస్కారం జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. భారత ప్రజాస్వామ్య దేవాలయం లోక్సభలో తెలుగువారికి అరుదైన గౌరవం దక్కింది. దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సరసన ముందు వరుసలో కూర్చునే అపూర్వ అవకాశం శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు దక్కించుకున్నారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం 18వ లోక్సభ సీట్ల కేటాయింపునకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అధికార పక్షం ఎన్డీఏ నుంచి కేవలం 6గురికి మాత్రమే ఈ ఘనత దక్క. వారందరిలో 36 ఏళ్ల పిన్న వయసు వ్యక్తి రామ్మోహన్ నాయుడు మాత్రమే కావడం గమనార్హం. కేంద్ర కేబినెట్లో కీలకమైన శాఖలు టాప్ 10 నేతలకు మాత్రమే ఈ విధంగా అవకాశం కల్పిస్తారు. గతంలో 9వ ప్రధానమంత్రిగా సేవలందించిన పివి నరసింహారావు, అనంతరం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా కింజరాపు ఎర్రన్నాయుడు ఈ ఘనత సాధించారు. వారి తర్వాత రాష్ట్రం నుంచి పలువురు క్యాబినెట్లో స్థానం దక్కినా ముందు వరుసలో చోటు దక్కలేదు. ఎర్రన్నాయుడు తర్వాత ఆయన కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆ రికార్డు దక్కించుకోవడం గమనార్హం. దీనిపై స్పందించిన ఆయన తెలుగు వారికి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు దక్కిన అరుదైన ఘనతని అభివర్ణించారు. తనని ఈ స్థానంలో తీసుకురావడంలో ఎంతో ప్రోత్సాహం అందించిన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని మంత్రి నరేంద్ర మోడీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కౌలు రైతులకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా ఉండే విధంగా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నాబార్డు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కౌలు రైతులందరికీ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేయనున్నామని అన్నారు. రాష్ట్రంలో సుమారు 65% రైతాంగంపై ఆధారపడి ఉన్నారని, వారందరికీ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గత వైకాపా ప్రభుత్వం వ్యవసాయ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా భూసార పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. వ్యవసాయ రంగానికి ఎన్నడూ లేని విధంగా 45,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాబార్డు అధికారులు పాల్గొన్నారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వలస వెళ్లి మోసపూరిత యాజమాన్యాల చేతిలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికులను తిరిగి స్వదేశానికి తీసుకురావచ్చేందుకు కృషి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ను ఢిల్లీలో మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి సౌదీ అరేబియా వెళ్లిన 22 మంది యాజమాన్యం మోసపూరిత వైఖరితో గత 2 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తినేందుకు ఆహారం సైతం లేకపోవడంతో అల్లాడుతున్నారని, శ్రీకాకుళం జిల్లాలోని బాధిత కుటుంబాలు సైతం ఎంతో ఆందోళనగా ఉన్నారని వివరించారు. సమస్యపై వెంటనే చొరవ కల్పించుకోవడంతో పాటు కార్మికులను క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు. అలాగే బాధితులకు సత్వర సాయం అందించేలా సౌదీలోని భారత ఎంబసీకి సమాచారం అందించాలని విన్నవించారు. దీనిపై జైశంకర్ సానుకూలంగా స్పందించారు. శ్రీకాకుళం నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామని, సంబంధిత విభాగాలను సమన్వయం చేసుకుని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం సిఎంఆర్ ఎస్ఆర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం వారి సౌజన్యంతో అందజేసిన స్టాపర్స్, రేడియం జాకెట్, మాస్క్, ఎల్ఈడి బ్యాటరీలను ఎస్పీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ప్రారంభించి పోలీస్ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నియంత్రణకై చర్యలు చేపడుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఇరుకు రోడ్ల వల్ల ట్రాఫిక్ సమస్యలు గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ పరికరాలు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీస్ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జిల్లాలో నరసన్నపేట, టెక్కలి, కాశీబుగ్గ, ఆమదాలవలస మొదలగు పట్టణాల్లో ట్రాఫిక్ నివారణకు ప్రత్యేక కార్యాచరణతో చర్యలు తీసుకుంటామని అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఉదయం 8 నుంచి 10 గంటలు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం గుర్తించామని, ఆ దిశగా ఆ సమయంలో ప్రత్యేక చర్యలు చేపట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఇతర విభాగాల సమన్వయంతో నియంత్రణ చర్యలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యాలయంలో శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద, సిఐలు ఇమన్యువల్ రాజు, పైడుపునాయుడు, నాగరాజు, సిఎంఆర్ ఎస్ఆర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్య ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం టౌన్లో ఉన్న ఈ ట్రాఫిక్ ఇష్యూకి సంబంధించి ఈరోజు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషలీ మనకి రోడ్స్లో ఎక్కడైతే మనకి ట్రాఫిక్ ఎక్విప్మెంట్ ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ట్రాఫిక్ ఎక్విప్మెంట్ని అడ్రస్ చేయడం కోసం ఈరోజు సిఎంఆర్ షాపింగ్ మాల్ అండ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని
ఈరోజు మనకి టోటల్గా అరౌండ్ ఒక 107 స్టాపర్స్ వరకు అండ్ రేడియం జాకెట్స్ ఇవి ఒక 100 వరకు, తర్వాత బేటన్స్ ఒక 30 వరకు ఈరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి కంప్లీట్గా శ్రీకాకుళం టౌన్ వరకు యూజ్ చేస్తాము. అలాగే మనకు టెక్కలి కావచ్చు, కాశీబుగ్గ కావచ్చు, ఇంకా నర్సన్నపేట, ఆమ్దాల వలస ఇలాంటి మెయిన్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ ఇది మనకి. దీని తర్వాత ఇంకా కూడా కొత్త ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చి బేసిక్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ట్రాఫిక్ సంబంధించి అది తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు మనకి మేజర్గా ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఏదైతే శ్రీకాకుళం టౌన్లో ఉందో, మనకి మార్నింగ్ టైమ్ అరౌండ్ 8 గంటల నుంచి 10-11 గంటల వరకు అండ్ ఈవినింగ్ కూడా బాగా సమస్య అనేది ఒకటి ఉంటుంది. అది మనకు ఎస్పెషల్లీ ఇక్కడ రోడ్స్ చిన్నవి అవిపోవడం వల్ల దానికి సంబంధించి కూడా మనం ఒక కంప్లీట్ ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాము. తొందరలోనే అది కన్సర్న్ అథారిటీస్ తోటి అందరితోటి పబ్లిక్ తోటి కూడా మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్లో ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆసీనులయ్యే ముందు వరుసలో కూర్చునే అరుదైన అవకాశం శ్రీకాకుళం ఎంపీ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి దక్కడం పట్ల శ్రీకాకుళం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ పక్షాల నుంచి 6 మాత్రమే మొదటి వరుసలో కూర్చునే అవకాశం ఉండగా అతి చిన్న వయసులోనే ఎర్రన్న తనయుడికి అవకాశం లభించడం భారతదేశ చరిత్రలో తెలుగువారికి దక్కిన ఒక గౌరవమని కొనియాడారు. గతంలో దివంగత ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మొదటి వరుసలో కూర్చున్నారని, రాష్ట్రం నుంచి పలువురు కేంద్ర మంత్రులుగా పనిచేసిన మొదటి వరుసలో కూర్చునే అవకాశం దక్కించుకున్నది ఈ తండ్రి కొడుకులే అని అన్నారు. సభాపతి ఓం బిర్లా మంగళవారం 18వ లోక్సభలో సభ్యులకు సీట్లు కేటాయించి అధికారిక ప్రకటన విడుదల చేయడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో రామ్మోహన్ నాయుడికి మొదటి వరుసలో కూర్చునే అవకాశం లభించిందని తెలియడంతో ఆయన్ని అభినందించారు. పార్లమెంట్లో ఎర్రన్నాయుడు తర్వాత ఆంధ్రులకు దక్కిన అరుదైన గౌరవమని అభివర్ణించారు. ముఖ్యంగా ఈరోజు మన యువ కిషోర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ప్రస్తుత బడ్జెట్లో ఆయన కూర్చునే సీటు కేటాయింపుల విషయంలో అయితేమి, అతి చిన్న వయసులో 26 సంవత్సరాలకే పార్లమెంట్ మెంబర్గా, 36 సంవత్సరాలకి క్యాబినెట్ హోదాతో ఫుల్ హోదాతో చేస్తూ ఒక మంత్రి పదవిని, అతి ముఖ్యమైన మంత్రి పదవిని పౌర రవాణా శాఖ మంత్రులుగా పొందడం చాలా ఆనందకరణీయం. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు అయిన కింజరాపు ఎర్రనాయుడు గారు కూడా గ్రామీణాభివృద్ధి క్యాబినెట్ మినిస్టర్గా కూడా చేసి ఈ జిల్లాకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా ఎంతో గుర్తింపు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందారు. తండ్రి కంటే ఇంకా మిన్నగా తండ్రికి మించిన తనయుడిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మా స్వగ్రామానికి చాలా దగ్గర, వాళ్ళు 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నాము. రాష్ట్రాలకి అద్భుతమైన సేవ చేస్తూ వాళ్ళ నాన్న ఈయన కూడా అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ సేవ చేస్తూ దేశం మొత్తం మీద వారిద్దరూ ఈ తెలుగు రాష్ట్రాల ఖ్యాతి ఇనుమడించి చేశారు. కనుక వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తాను. మరి రామ్ మనోహర్ నాయుడు గారు ఆయన చిన్న వయసులోనే ఎంపీ అయ్యి 12 సంవత్సరాల్లోనే ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా అవ్వడం అనేది అంత చిన్న వయసులో అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ అది గర్వకారణం. అటువంటి రామ్ మనోహర్ నాయుడు గారు ఇప్పుడు మొత్తం మినిస్టర్స్లో ఫ్రంట్ లైన్లో కూర్చునే అర్హత పొందుకున్నారు. ఎవరి దగ్గర? మన ప్రియతమ నాయకుడు మోడీ గారి దగ్గర. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం PACS ఆధ్వర్యంలో లావేరు మండల హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, మద్దతు ధర టన్నుకు 117 రూపాయలు పెంచిందని, ధాన్యం అమ్మకం చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని అన్నారు. రైతుకు నచ్చిన మిల్లుకు తీసుకుని వెళ్లేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్, పిన్నింటి మధుబాబు,
తోటయ్య దొర, లుకలాప అప్పలనాయుడు, రాజా పంతుల ప్రకాశ్రావు, మీసాల వెంకటరమణ, త్రినాథరావు, జనసేన దుర్గారావు, పిఎస్సిఎస్ స్పెషల్ ఆఫీసర్, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ శాఖ, ఇతర శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ కూడా ప్రతినిత్యం కూడా రైతులకు ఏ విధంగా చేస్తే మంచి జరుగుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 నుంచి కూడా రైతుల కోసం ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయలు 3 దఫాలు 2,000 రూపాయలు రైతుల కోసం ఇవ్వడం జరుగుతుంది. రైతు సబ్సిడీ, పంట సబ్సిడీ కోసం ఈ విధంగా రైతులకు ఏ రకంగా ఆదుకోవాలి, అలాగే రైతులు పండించే పంటల మీద బీమాలు కల్పించడం కానీ, ఈ క్రాప్ నమోదులు కానీ, ఎవరు రైతులు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ నష్టపోయారో ఈజీగా తెలుసుకోవాలి, ఎక్కడ పంట పండింది ఎక్కడ పండలేదు అని చెప్పి ఈ క్రాప్ సిస్టమ్ తీసుకురావడం, రైతులకు ఈజీగా ఉండే, ఎవరి అధికారులు వెనకాతలో లేకపోతే ఎక్కడో తిరగవలసిన అవసరం లేకుండా అధికారులు మీ దగ్గరకు వచ్చి ఈ క్రాప్ చేపించే విధంగా ఈ ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా రైతాంగానికి ఆదుకోవడానికి అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం 2024-25 మొన్న ఖరీఫ్ సీజన్లో పండిన వరి పంటని మనం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి కోసం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రక్రియ ప్రారంభించాం. అందులో మన నియోజకవర్గంలో లావేరు మండలం నుంచి, ఎందుకంటే లావేరు, జీసీగ్రామం 2 మండలాల్లో కూడా పూర్తిగా 100% వ్యవసాయ ఆధార భూములు, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి లావేరు మండలం నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి నెలలు గడవక ముందే పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పాతపట్నంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఒక ప్రకటన ద్వారా మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షల మంది నిరుపేద ప్రజలకు సొంత గృహాలను ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలను సైతం జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ఇచ్చారని, కొన్ని కారణాలతో నేటికి గృహాలు ప్రారంభం కాకుండా పేదల గృహాలు రద్దు చేయాలని చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని, ఇది సరైన నిర్ణయం కాదని ఆమె మండిపడ్డారు. నిరుపేదలపై కక్ష సాధింపు చర్యలు చంద్రబాబు కొత్తేమీ కాదని, ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, చరిత్రలో నిలిచే విధంగా పేదలు కలలుగన్న ఇల్లును మంజూరు చేసిన జగన్మోహన్ రెడ్డి చరిత్ర పుటల్లో నిలుస్తారని, అక్కసుతో కూటమి ప్రభుత్వం ఇటువంటి తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆమె అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ నాయకురాలు షర్మిలారెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క ఇన్ఛార్జి నియమించడం జరిగిందని, ఇక ముందు మండల గ్రామస్థాయి కమిటీ వేయడం జరుగుతుందని డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు అన్నారు. శ్రీకాకుళం నగరం ఇందిరా విజ్ఞాన్ భవన్లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావు మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి నియమించిన ఇన్ఛార్జీల పేర్లను తెలియజేశారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రపంచం ప్రారంభమైందని, అన్ని వర్గాల గురించి బీజేపీపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు. దేశంలో బీజేపీ ఏర్పడిన తర్వాత అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అదానీకి, అంబానీకి బీజేపీ అమ్మివేయడం జరుగుతుందన్నారు. కులగణన చేయమని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి ఎంత చెప్పినా వారు దానిని పెడచెవిని పెడుతున్నారని, అది జరిగితే దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అబ్రాడ్లో ఎంత కోర్టులు, అక్కడ కోర్టులో కూడా క్లియర్గా చెప్పేశారు ఇలా జగన్ ఇలా తీసుకున్నారని. అలాంటిది కూడా ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, జగన్ మీద కానీ ఇటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళు నిమగారుస్తున్నారో తప్ప ఇటువంటి, ఎందుకంటే బీజేపీ, జగన్, బాబు, పవన్ అంటే ముగ్గురు బీజేపీతో ఉన్నారు కనుక ఎటువంటి యాక్షన్లు ఏం జరుగుతున్నా సరే తీసుకోవట్లేదు. ఇప్పుడు చూడండి, మన ఎలక్షన్లో చూడండి, మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయ్యాయి, జమ్మూ కాశ్మీర్ అయింది, ఒరిస్సా కూడా జరిగింది, జార్ఖండ్ కూడా అయింది. అంటే చిన్న చిన్న రాష్ట్రాలకి కాంగ్రెస్ పార్టీని వదిలేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎలాగో వస్తుంది అది, కానీ పెద్ద పెద్ద రాష్ట్రాలకి ఏంటంటే దానికి ఈవీఎంలు అడ్జస్ట్మెంట్లు చేసుకొని వాళ్ళకి అధికారం, అక్కడ ప్రధాని మోడీ గారు అధికారం గురించి తగ్గట్టు చేసుకునే ఏర్పాట్లు చేసుకొని అధికారులు ఉంటారు తప్ప ఇది అన్నీ పెట్టుకుంటే బాగోదని చిన్న చిన్న రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి వదిలేసి మిగతా మాత్రం ఈవీఎంలు. చూడండి, మన మహారాష్ట్రలో ఎంతమంది ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు, ఈవీఎంలు వద్దు, మాకు ఓటు ముందు కావాలనిస్తుంది.
అలా చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ వస్తుంది. ఇలాగైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు ఎడ్జేసుకున్నంత వరకు వాళ్ళు ఇలాంటి దుర్మార్గ చర్యలు ఆపలేము. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిగా నిర్విఘ్నంగానే ఉన్నదని చెప్పడానికి చక్కటి ఉదాహరణ స్టేట్ తాలూకా వర్క్ డిప్యూటీ సీఎం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారో తెలీదు, పాలకపక్షంలో ఉన్నారో తెలీదు. మొన్న హోమ్ మినిస్ట్రీ తీసుకుంటానంటాడు, నిన్నేమో నాకు పోర్టులోకి అలౌ చేయడం లేదంటారు. అసలు పవర్ ఉన్నదే ఆయన చేతిలో. అంటే దీన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం ప్రజలు మీకు బాధ్యతాయుతంగా గత ప్రభుత్వం అనేది సరిగా పరిపాలించలేదన్న ఉద్దేశంతో మీకు పూర్తి స్థాయిగా మెజారిటీ ఇచ్చి గెలిపించారు. గెలిపిస్తే మీరు ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవి ఏవి పూర్తిగా అమలు చేయలేదు. సరే కాక అమలు చేసి ఒక చేతినేమో ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటూ, ఇంకొక పక్కేమో పవర్ ఛార్జెస్ పెంచి సుమారుగా 17 లక్షల కోట్లెంతో ప్రజల మీద అదనం భారణ వేయడం చాలా విడ్డూరం. దానికి తోడు అసలు ఈ కుంభకోణాలు ఇది అదానీ పవర్ అనేది అమెరికా ప్రభుత్వాల నుంచే స్కామ్ జరిగిందే అని వాళ్ళు అక్కడ కేసు పెట్టే పరిస్థితులు ఏర్పడితే కనీసం దాని గురించి ఇక్కడ ఏమి మాట్లాడకపోవడం చాలా విడ్డూరం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 7వ తేదీన మా ఇంటి పండుగకు తరలిరండి అంటూ సమగ్ర విద్యా ప్రగతిపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సమగ్ర సమావేశం ఏర్పాటు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ తిరుమల చైతన్య చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా అంతటా ప్రభుత్వ పాఠశాలల్లో ఒక పండగ వాతావరణం తలపించే రీతిలో ఈ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ పిల్లల చదువులు, ప్రగతిని స్వయంగా తల్లిదండ్రులు తెలుసుకునేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 1,97,400 ప్రోగ్రెస్ కార్డులు వచ్చాయని, వీటిని ఆయా పాఠశాలలకు పంపించామని, ఇందులో విద్యార్థుల సమగ్ర సమాచారం ఉంటుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయుల కొరత లేదని, ఈ విద్యా సంవత్సరంలో చక్కని ఫలితాలు రావాలని ఆశిస్తున్నామని అన్నారు. మా ఇంట చదువుల పండుగ కార్యక్రమానికి ఆయా పాఠశాలల పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని, ఆహ్వాన పత్రికలు కూడా విద్యార్థులే తయారు చేసి పంపిణీ చేస్తారని డీఈఓ స్పష్టం చేశారు. ప్రతి తల్లిదండ్రులు విధిగా సమావేశాలకు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లలకు తాలూకా లెర్నింగ్ అవుట్కమ్స్, ఆ విద్యా ప్రమాణాలు పెంచడానికి వీలుగా అనేక కార్యక్రమాలు చేస్తుంది. అందులోనే ఎన్ఈపి 2020 మేరకు, అలాగే ఆర్టీఈ 2009 మేరకు కూడా రకరకాలైన కార్యక్రమాలు మనకు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా నిర్దేశించబడిన ఆ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల భాగస్వామ్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత చక్కగా, అంత నాణ్యంగా విద్య అనేది ఉంటుందని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్, తల్లిదండ్రుల సమావేశం, ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు ఒక దగ్గర కూర్చొని పిల్లల తాలూకా విద్యా ప్రగతి, సమగ్ర విద్యా ప్రగతిని అంచనా వేయటం, దాని గురించి కాసేపు చర్చించడం అనే ప్రధాన ఉద్దేశంతో ఈ వేదిక ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశం మన జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో 2,638 పాఠశాలల్లో 1,79,400 మంది పిల్లల తాలూకా విద్యా ప్రగతిని చర్చించే ఒక బృహత్తర కార్యక్రమం పీటీఎం, పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది రానున్న శనివారం 7వ తేదీన నిర్వహించబడుతోంది. గత వారం 10 రోజులుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాతపట్నం, కాశీబుగ్గ అటవీ రేంజ్ల పరిధిలో గల గ్రామాల్లో సంచరించింది. తాజాగా పాతపట్నం మండలం దాసుపురం గ్రామం సమీపంలో గల పొంట పొలాల్లో ఒక రైతుకు పులి కనిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందివ్వడంతో వారు వచ్చి పాదముద్రలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చుట్టుపక్కల నివసించే ప్రజలకు బయటకు ఎవరూ వెళ్ళవద్దని, తమ గోవులను, మేకలను సంరక్షించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రస్తుతం ఒడిశా వైపు పయనించినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం పులి అనేది మన ఈ కాసుబుగ్గ రేంజ్ వరకు రావడం జరిగింది. ప్రజెంట్ అది పాతపట్నం రేంజ్ వైపు వెళ్ళిపోయింది, ఒడిశా వైపు ప్రయాణం చేస్తుంది, మన దగ్గర లేదు. ప్రజలెవరూ కూడా దీన్ని గమనించాలి. ఊరికనే రూమర్స్ని క్రియేట్ చేయకుండా ప్రజలెవరూ కూడా భయాందోళన చెందకుండా ఉండాలని, ఏదైనా విషయం మీకు తెలిసినట్లయితే అటవీ శాఖ వారికి సమాచారం ఇవ్వండి. ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఏవైతే ఉన్నాయో కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.